శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం హేమంత ఋతువు బహుళపక్షం సోమవారం 27 జనవరి 2025 త్రయోదశి రాత్రి 8:35 వరకు, మూలా నక్షత్రం ఉదయం 9:01 వరకు, వర్జం ఉదయం 7:24 నుండి 9:05 వరకు, సాయంత్రం 6:36 నుండి 8:12 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:36 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:06 నుండి 3:51 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. శుభ సమయం ఉదయం 9:40 నుండి 10:20 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:55 నుండి 4:30 వరకు. ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: శివాభిషేకం జరిపించండి, అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి, ఆ బొట్టుని ధరించండి. మేషరాశి: అనుకున్న సంబంధం ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవ్వవచ్చు. స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి: క్రీడాకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. మిథున రాశి: రాసే పరీక్షల్లో మంచి విజయాన్ని సంపాదించగలుగుతారు. మంచి ప్రయత్నం కూడా చేయగలుగుతారు. కర్కాటక రాశి: ఆహార నియమాలను ఉల్లంఘించి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. సింహరాశి: నూతన పరికరాలు, ఉత్పత్తుల వలన ఆకర్షితులవుతారు. వాటిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలుగుతాయి. కన్యారాశి: ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. సోషల్ మీడియా, టీవీ మీడియంస్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. తులారాశి: భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న చిన్న చికాకులు సమసిపోతాయి. వృశ్చిక రాశి: కార్యాలయంలో మీకు అనుకూలమైన మార్పులు తొందరలోనే ఏర్పడతాయన్న శుభవార్తను వినగలుగుతారు. ధనస్సు రాశి: స్వతంత్రించి కొన్ని సొంత నిర్ణయాలను అమలు పెట్టే ప్రయత్నాలను ప్రారంభిస్తారు. మకర రాశి: పార్ట్నర్షిప్లో ఉన్న వ్యాపారాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంది. అవతల వాళ్ళు సహకరించడం లేదు అన్న అభిప్రాయానికి రాగలుగుతారు. కుంభరాశి: దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. పురోగతి అందుకోగలుగుతారు. మీనరాశి: వృత్తిపరంగా నూతన ఆలోచనలు, మంచి ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. మంచి సదవకాశాలు అందుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. టీవీ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది.